హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఎండు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇలా చేశారంటే తినని వాళ్ళు కూడా తినాల్సిందే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే దీనికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు, దోసకాయలు అండ్ టమాటాలు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత వేడి నీళ్ళు కాబెట్టుకొని ఉంచుకొని అందులో చేప ముక్కలు వేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాం. ఇలా వేడి నీళ్ళలో వేయటం వల్ల అందులో ఉండే పైన మురికిగా ఉంటాయి కదా, అది మొత్తం పోతుంది ఫ్రెండ్స్. పైన ఏదైనా తెల్లగా ఉంటే ఒక ఫోర్త్ కానీ లేదంటే మీ ఇంటి దగ్గర బండి ఉంటే దాని మీదైనా గీకేసుకుంటే అందులో ఉన్న మురికి అనేది మొత్తం పోతుంది. చూసారా ఎలా వచ్చాయి వాటర్లో కానీ. ఇలా మొత్తం నీట్గా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ ఇలా హాట్ వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్లో వాష్ చేసుకోండి. ఇది చూసారా ఇలా ఫోర్క్తో గిక్కేస్తే దానిపైన ఉన్న తెలుపు అంతా పోతుందన్నమాట. ఒకసారి చూడండి ఎలా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఈ తాలింపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి ఇలా ఫ్రై అవ్వాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్లో వేసి ఫ్రై చేసుకోవటం వల్ల ఈ ఫిష్లు అనేవి చుట్టూ మాడకుండా ఉంటాయి. విడిగా ఫ్రై చేసుకోవచ్చు. విడిగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మాడిపోతాయి అన్నమాట. తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఇవి కొంచెం నూనెలో ఫ్రై అయితే కర్రీ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. చూసారా ఎలా ఫ్రై చేసుకోవాలో. ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని ఆ ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే గ్రేవీలో ఉంచితే ఏంటంటే ముక్కలు అనేవి చిదిరైపోతాయి. సో ఆ ముక్కలు బట్టి తీసుకొని పక్కన పెట్టుకొని మనం కొంచెం కర్రీ ఉడికిన తర్వాత ఈ ముక్కలను వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఉంచుకోవడం వల్ల అడుగంటిపోతుంది. చూసారా ఇలా అడుగంటిపోతుంది. సో విడిగా ఫ్రై చేసుకుంటే కూడా అలాగే ఎక్కువ అడుగంటిపోతుంది అనమాట. చేప ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చిక్కుడుకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు అనేది కొంచెం చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండు చేప అంటే కొంచెం ఉప్పుగానే ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. సరిపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలతిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ ఉప్పు, పసుపు అనేది కర్రీకి మొత్తం పట్టేలా కలతిప్పుకోవాలన్నమాట. కలతిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక చూసారా ఎలా ఉడుకుతుందో కర్రీ అనేది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇలా కారం వేసుకున్న తర్వాత ఆ కారం కూడా మొత్తం ముక్కలకు పట్టేలా తిప్పుకోవాలి. కారం వేసి మూత పెట్టి కొంతసేపు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా తీసి చేప ముక్కలను పక్కన పెట్టుకున్నాం కదా,
అవి కూడా అందులో వేసేసుకోవాలి. మన ఛానల్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ రావట్లేదు ఫ్రెండ్స్. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగో చూసారా, ఇలా ముక్కలు వేసేసుకొని మళ్ళీ మొత్తం ఎక్కువ తిప్పకూడదు, ఎందుకంటే ముక్కలు అనేవి చిదురైపోతాయి అన్నమాట. సో జస్ట్ అలా తిప్పేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes మగ్గించుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానిన చింతపండుని పులుసుగా చేసుకొని ఇందులో పోసుకోవాలి. చూసారా, ఇలా పులుసుగా పోసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం వాటర్ కూడా పోసేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకొని కూర చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పులుసు అనేది చిక్కబడిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 5 seconds అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం. టేస్టీ అంటే టేస్టీ ఎండు చేపల కర్రీ రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Advita World. Bye bye friends. Thank you for watching.